ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. అంటే మీకు ఎవరంటే అప్పుడు ఏ దళం ఎక్కువ ఉంటుంది అక్కడ మీరు టైంలో? అక్కడ చాలా అంటే అహేరీ దళం అని ఉండేది, చాలా దళాలు ఉన్నాయి. అంటే వాళ్ళు కానీ లీడ్ చేస్తున్న తెలుగు వాళ్ళే కదా, ఎప్పుడైనా ఎదురుపడ్డారా? తెలుగు వాళ్ళు ఎదురుపడలేదు, కానీ మేము ఒక నక్సలైట్ని అరెస్ట్ చేశాము, తెలుగు నక్సలైట్ని. తన సీనియర్ క్యాడరు, అంటే తను నక్సలైట్ మావోయిజం వదిలిపెట్టి చాలా సంవత్సరాలు అయింది. హీ వాజ్ లివింగ్ ఇన్ హైడౌట్ ఇన్ మంచిర్యాల. సో తనను మాకు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము అరెస్ట్ చేశాము. తను బేసికల్గా ఏంది అంటే వాళ్ళు ఎంత రాడికలైజ్డ్, ఎంత బ్రెయిన్ వాష్ అనేది తనతో ఇంట్రాగేషన్ చేసినాక నాకు అర్థమైంది. అవునా? అంటే తను ఏమంటాడు, 30 నాది తెలంగాణ అని చెప్పారా మీరు? చెప్పాను, తెలుగులోనే నేను ఇంట్రాగేషన్ చేశాను. తను ఏమంటాడు, నా జీవితం 30 ఏళ్ళు నేను మావోయిస్టుల కోసం పనిచేశాను. ఈ రోజున ఇప్పుడు నేను ఒకటే అడిగాను తనని, మీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి అరెస్ట్ కావచ్చు, రెండోది సరెండర్ కావచ్చు. సరెండర్ అయితే మీ పేరు మీద ఎంత అయితే రివార్డు ఉందో అదంతా మీకే వస్తుంది. అది కాకుండా మీకు మేము హెల్ప్ చేస్తాము, ఇల్లు కోసము, జాబ్ కోసం. ఇదంతా మన ఉంది కదా, సరెండర్ పాలసీ ఉంది మహారాష్ట్రలో కూడా. వీ హ్యావ్ వెరీ గుడ్ సరెండర్. తను అడిగినప్పుడు నేను ఐ డోంట్ గెట్ సరెండర్, నన్ను అరెస్ట్ చేసేయండి అన్నాడు. అంటే నేను ఎందుకు ఇట్లా అని అడుగుతున్నా, సైకాలజీ కదా ఇది, సింపుల్. నేను 35 ఇయర్స్ ఒక ఐడియాలజీ కోసం పోరాడాను. ఇప్పుడు నేను సరెండర్ అయ్యానంటే నేను నా జీవితమే తప్పు అని నేనే ఒప్పుకున్నట్టు. సో నేను ఒప్పుకోను. నన్ను అరెస్ట్ చేసి మీరు ఎన్ని సంవత్సరాలు జైలులో నాకు అనిపర్లేదు. అంటే అంత హార్డ్ కోర్ బ్రెయిన్ వాష్ ఉంటారు వాళ్ళు. మరి మీరేం చేశారు? మనం ఏం చేస్తాం, అరెస్ట్ చేసాం. అరెస్ట్ ఇప్పుడు తనని ఇంకేం చేయలేము అంతా. ఇప్పుడు హీ కంప్లీట్లీ బ్రెయిన్ వాష్డ్ కదా. స్టేట్మెంట్ ఒకవైపు ఛత్తీస్గఢ్లో వాళ్ళ అప్పర్ హ్యాండ్ కనిపిస్తుంటుంది, మీ వైపు రాకుండా మీరు మాత్రం ఆపరేషన్ చేస్తున్నారు, కంట్రోల్ చేసుకొస్తున్నారు వాళ్ళు. కానీ మీ వైపు కూడా రావాలి, మీ వైపు కూడా వాళ్ళ అప్పర్ హ్యాండ్ చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా మీకు ఎప్పుడైనా అటువంటి సంఘటన ఎదురైంది? మేము చాలా యాక్చువల్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చాలా ప్లేసెస్లో అయినాయి. అంటే వాళ్ళు చాలా చోట్ల వచ్చి మా మీద అటాక్ చేయడానికి, మేము మీ డేరాల్లో కూర్చున్నప్పుడు, లేదంటే మేము వెళ్తున్నప్పుడు. ఎందుకు నేను కూడా నేను అంటే 2-3 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరింగ్స్లో నేను ఉండేను. వాళ్ళ కానిస్టేబుల్స్కి కొంచెంలో మిస్ అయ్యి బతికిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి బ్రిడ్జ్ని, మేమైతే బ్రిడ్జ్కి అటువైపు ఉన్నాము, ఇటువైపు రావాలి, వాళ్ళకి తెలుసు మా ముందే లీక్ అయింది ఎలానో. బ్రిడ్జ్ మీదనే వాళ్ళు బాంబు పెట్టారు, బ్లాస్ట్ కూడా అయింది. లక్కీలీ మాకేం కాలేదు. అంటే మూమెంట్ అవుతున్న మధ్యలోనే బ్లాస్ట్ అయింది. సో అంటే ఇట్లాంటివన్నీ వాళ్ళు ఏంటంటే, ఆ పార్టీకి మీ ప్రాంతంలో లీడ్ చేసే ఆఫీసర్ నాయకుడు ఎవరంటే అప్పుడు? గిరిధర్ అని ఉండే. గిరిధర్ తన పేరు గిరిధర్. లాటర్ ఆన్ హీ సరెండర్డ్ నౌ. హీ ఈస్ ద కంప్లీట్ ఇన్ఛార్జ్ ఆఫ్ గడ్చిరోలి జోన్. తెలుగు అంటే తను తెలుగు స్పీక్ చేస్తాడు, బట్ హీ ఈస్ నేటివ్ ఆఫ్ గడ్చిరోలి. గడ్చిరోలి. ఆయన సరెండర్ అయిపోయారు. ఆయన సరెండర్ అయిన తర్వాత పార్టీకి ఎలాగుందని పరిస్థితి? దెబ్బకు పడిందా లేదా? ఇప్పుడు గడ్చిరోలిలో ఎట్లా అంటే 2 భాగాలుగా డివైడ్ చేస్తారు, నార్త్ గడ్చిరోలి, సౌత్ గడ్చిరోలి. నార్త్ గడ్చిరోలి కంప్లీట్గా క్లియర్ అవుట్ అయిపోయింది ఇప్పుడు. ఇట్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ నక్సలైట్స్. తర్వాత అంటే అక్కడ కంపెనీ నెంబర్ 4 అని ఉండేది, ఆ కంపెనీ నెంబర్ 4 కంప్లీట్గా ఎలిమినేట్ చేసాము. తర్వాత ఈ సౌత్ గడ్చిరోలిలో కంపెనీ నెంబర్ 10 అని ఉంటుంది. కంపెనీ నెంబర్ 10 యొక్క హెడ్ ఈయన గిరిధర్ ఉండే. కంప్లీట్గా అంటే కంపెనీ నెంబర్ 10 యొక్క హెడ్డే సరెండర్ అయిపోయారు. దానివల్ల వాళ్ళు డీలే పడిపోయారు. దాని తర్వాత చాలా వరకు మేము ఎక్స్చేంజ్ ఫైర్ చేసాం. వీళ్ళు ఏం చేస్తారంటే, మధ్యలో మనకు అక్కడ నది ఉంది, ప్రాణహిత నది. నదికి అటువైపు పోయి ఉంటారు, మధ్యలో వచ్చి ఇటు ఏమన్నా యాక్టివిటీ చేయడము, మళ్ళీ పోవడం, అక్కడ హైడ్ అవుట్ అలా చేస్తూ ఉంటారు. ఇటువైపు వచ్చినప్పుడు మన దగ్గరికి వస్తున్న మనకైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఎక్స్చేంజ్ ఫైర్స్ అవుతుంటాయి. కానీ ప్రజల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉందండి? వాళ్ళకుందా, మనకుందా? కంప్లీట్గా అయితే మనకే ఉంది. కంప్లీట్గా గవర్నమెంట్కి సపోర్ట్ ఉంది, ప్రజలకు తెలుసు. గవర్నమెంట్ ఇప్పుడు మేము అదే అంటుంది. మేము ఇంకా ఇది కాకుండా మేము ఎంత తీసుకెళ్ళామంటే, అక్కడ ఉన్న స్టూడెంట్స్ని తీసుకొని మనం బాంబేకి, పూణేకి, హైదరాబాద్కి పంపించేవాళ్ళం. మేము మహారాష్ట్ర టూర్ వేయించేవాళ్ళం. అప్పుడు మీరు చూసేది గడ్చిరోలి మహారాష్ట్ర కాదు. ఒకసారి మీరు బయటకు వచ్చి చూడండి, నాగ్పూర్ చూడండి, పూణే చూడండి, ముంబైకి తీసుకునే వాళ్ళం. వాళ్ళకు చూపించడం వల్ల అక్కడ పిల్లలకి ఏమైపోయిందంటే తెలియకుండానే ఒక అవేర్నెస్ వచ్చేసింది. ఎందుకంటే తల్లిదండ్రులకి ఏం తెలియదు. అట్లీస్ట్ కమింగ్ జనరేషన్ అన్న, అంటే ఇప్పుడున్న జనరేషన్ అన్న స్పాయిల్ కాకూడదని అట్లా మేము టూర్స్ వేయించి వాళ్ళలో అవేర్నెస్ కూడా తీసుకొచ్చాం. అది కాకుండా చాలా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా మేము కండక్ట్ చేసాం. అంటే నేను ఇప్పుడు గడ్చిరోలిలో ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి స్కిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని ఒక రికగ్నిషన్ తీసుకొచ్చి, అంటే ఒక ఏజెన్సీ సపరేట్గా విత్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఏజెన్సీ క్రియేట్ చేసి, ఒక బ్రాంచ్ టైప్ చేసి 3 crore వర్క్ ఆర్డర్ మాకు గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర ఇచ్చింది. మహారాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఉంటుంది ఒకటి, MSDC. 3 crore వర్క్ ఆర్డర్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చింది, యూ గో అండ్ డూ ద స్కిల్లింగ్ అని. అందులో అంటే మేము డ్రైవర్ ట్రైనింగ్, కంప్యూటర్ ట్రైనింగ్,
తర్వాత 2 వీలర్ 4 వీలర్ రిపేరింగ్, అట్లాంటివి వేరే వేరే ట్రైనింగ్స్ అన్ని మేము చాలా వరకు ఇప్పించాము. అంటే మీడియం లెవెల్ ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఆర్గనైజ్ చేశాం. దానివల్ల ఏమైపోయింది, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ అనేది సార్ట్ అవుట్ అయింది. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా కావాల్సిన టూల్స్, ఎవరైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకున్నా కూడా వాళ్ళకి మళ్ళీ కొంత గవర్నమెంట్ నుండి ఏదైనా బ్యాంక్ త్రూ టైప్ వేయించి వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడము, ఇట్లాంటివన్నీ ఒక సోషల్ పోలీసింగ్. అంటే ఇట్లా యాంటీ నక్సల్ ఫోర్స్ ఉంది, ఎట్ ద టైమ్ సోషల్ పోలీసింగ్. మేము మీకోసం ఉన్నాం, మీరు మా వైపు వస్తే మేము మీకోసం ఉన్న ఒక భరోసా వాళ్ళకి ఇప్పించి అంటే ఒక పాత్ర 2 పాత్రలు నడిపించారు మీరు? 2 పాత్రలు నడిపించుకున్నాం. ఓకే, ఎంతకాలం పనిచేస్తారండి అక్కడ 2 years నేను, అంటే 22 months ఉన్నాను. 22 months తర్వాత యవత్మాల్. ఇక్కడ రాగానే చాలా మంది ఆఫీసర్లు ఉంటారు, ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఎందుకు వరుసగా ట్రిప్ చేస్తున్నారు? అది నాకు తెలియదు. ఓకే, ఎందుకంటే అంటే ఇక్కడ చాలా వరకు మంచి మంచి పనులు చేశాము, సార్ దృష్టికి వెళ్ళింది చేశాను. ఓకే సార్, ఇక్కడ యావత్మాల్ అనగానే గతంలో హబ్, ఇది నక్సల్ సబ్. ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీరు చార్జ్ తీసుకునేసరికి మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటి? ఇక్కడ మోడ్ ఆఫ్ ఆపరెంట్ ఎలా ఉంటుంది? ముఖ్యమంత్రి గారు మనసు గెలుచుకోవడానికి మీరు చేసిన కార్యక్రమాలు, అంటే ఆయనకు మనసు కోసం కదా మీరు చేయాలనుకున్నా నచ్చింది? అంటే ఇప్పుడు నేనేమంటా అంటే, నేను వచ్చే ముందు ఇక్కడ చాలా నెగిటివ్ వాతావరణం ఉంది. చాలా స్టడీ చేశాను నేను. యవత్మాల్ అంటే మనం ముందులను వెనకాలను బ్లేమ్ చేయాలని కాదు, కానీ ఒక నెగిటివ్ పోలీస్ అంటే ఒక నెగిటివ్ వాతావరణం ఉండే. రెండోది, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ పోలీసింగ్ ఏదంటే మనం బేసిక్స్ స్టిక్ అవ్వుకుంటూ, నేను చెప్పాను కదా, అంటే ఉన్న పనిని మనం బెస్ట్ చేసుకుంటూ కొంత ఇన్నోవేటివ్ తీసుకొని వెళ్ళాలి. సో బేసిక్ స్టిక్ అయిపోయి కొంచెం ఎఫెక్టివ్ పోలీసింగ్ ఇంప్లిమెంట్ చేసాం స్టార్టింగ్లో. నేను యాక్చువల్లీ ఆగస్టులో జాయిన్ అయ్యాను, మాకు నవంబర్లో ఎలక్షన్స్ ఉండే, మాకు మళ్ళీ సెప్టెంబర్లో గణపతి ఉంటుంది, అక్టోబర్లో దుర్గా ఉంటుంది, ఎలక్షన్స్ ఉంటాయి. అంటే నేను వచ్చిన టైంలో కంప్లీట్గా బందోబస్తు పీరియడ్లో వస్తుండే, అండ్ ఎలక్షన్ పీరియడ్ కంప్లీట్గా ఒక వాతావరణం అంతా హీటెడ్ వాతావరణం ఉండే. అంటే గణపతి దుర్గా అనేది ఒక ఆపర్చునిటీ పొలిటీషియన్లకి, కంప్లీట్గా వాళ్ళ ప్రాపగండా చేసుకోవడానికి, యూత్కి ఫండింగ్ చేయడానికి, మండలి వాళ్ళకు. అట్లాంటి వాతావరణంలో వచ్చినప్పుడు నేను కూడా అదే ఎస్పీ ఫస్ట్ కదా, ఇండిపెండెంట్ ఛార్జ్గా. అంటే అప్పటి వరకు మన ఏఎస్పీ అడిషనల్ ఎస్పీ అంటే ఎస్పీ ఉన్నాడు, మన ఒక కాబట్టి కొంచెం ఇది ఉండే, కానీ చాలా ఎఫెక్టివ్గా చేశాము, చాలా స్ట్రిక్ట్గా. అంటే ఎలక్షన్లో ఒక చిన్న ఇష్యూ కూడా కాకుండా ఎలక్షన్స్ కండక్ట్ చేశాను. అంటే మెయిన్ ఛాలెంజ్ ఎలక్షన్ ఉండే ఇనీషియల్గా. ఎలక్షన్ అయిపోయిన వెంటనే నేనేం చేశానంటే, అంటే మనకు ఆల్రెడీ అక్కడ ఒక కమ్యూనిటీతో ఎట్లా ఎంగేజ్ కావాలని ఒక ఎక్స్పీరియన్స్ గడ్చిరోలిలో ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ యూజ్ చేసుకొని నేను ఎట్లా మనం పబ్లిక్తోని టైఅప్ కావాలి, అంటే ఒక పద్ధతిగా ఒక ప్రాపర్ వేలో ఎట్లా టైఅప్ కావాలని ఆలోచిస్తున్న టైంలో ఒక నేమ్ కాయిన్ చేస్తే బాగుంటుంది అనుకొని మేము ఆపరేషన్ ప్రస్థానాన్ని ఎందుకు పెట్టాను. ప్రస్థానం అంటే యాక్చువల్లీ జర్నీ. సో మన యొక్క జర్నీ, ఆ జర్నీ కూడా నెగిటివ్ వాతావరణం నుండి పాజిటివ్ వాతావరణానికి పబ్లిక్ని తీసుకెళ్ళాలి అనే ఒక జర్నీ. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ రావడానికి తీసుకుపోవాల్సిన జర్నీ అన్నట్టు ఒక ప్రస్థానాన్ని ఒక వర్డ్ సెలెక్షన్ చేసుకున్నాం. ఆపరేషన్ ప్రస్థానం వెళ్ళక ముందు మీరు మెయిన్ ఛాలెంజ్ ఎలక్షన్ పీస్ఫుల్గా చేశారు. నెక్స్ట్ మీకు వినాయక చవితి వచ్చింది. ఇక్కడ వినాయక చవితి మహారాష్ట్ర అనగానే ఇంకా మనం చెప్పక్కర్లేదు, పూణే తర్వాత యావత్మాల్, దుర్గాదేవి. అక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ లేదు మాబ్ డిస్పెల్ చేయడం కానీ ఇష్యూస్ కాకుండా దాన్ని ఎలా కంట్రోల్ చేశారు? అంటే బేసికల్గా గణపతి అంటే మనకు వినాయక చవితి ప్లస్ దుర్గా. వినాయక చవితి అనేది మహారాష్ట్రలోనే స్టార్ట్ అయింది. సో మహారాష్ట్రలో వినాయక చవితి ఎలా అంటే ఇక వాళ్ళ యొక్క ఫుల్ ఎనర్జీస్ అందులోనే ఉంటాయి. చాలా మేము అలర్ట్గా, అంటే ఇక మేము అంటే తక్కువ టైం పడుకుంటే ఎక్కువ టైము రోడ్ల మీద ఉన్నట్టుగా చేస్తాం. ఎందుకంటే వినాయక గణపతి టైంలో ఏమన్నా అయితే ఎస్పీ విల్ బి బ్లేమ్డ్ అన్నట్టు, అంటే మన మీదకి వస్తుంది. అంటే మహారాష్ట్ర మొత్తం కూడా దాని మీద అయిపోతుంది, అంతా ఉంటుంది. ప్లస్ ఇండివిజువల్ ఎస్పీగా కూడా మన రెస్పాన్సిబిలిటీ. గణపతి అనేది మహారాష్ట్ర మొత్తంలో హైయెస్ట్ ఎలక్షన్ పక్కకు పెడితే ఇన్ ఎన్ ఇయర్ పెద్ద బందోబస్తు. గణపతి అయిపోయిందంటే యూ కెన్ రిలాక్స్ అన్నట్టు. అంటే